RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం కేంద్ర పరిధిలోని బాలాజీ అనుకూడ గ్రామ బీద కుటుంబానికి చెందిన దళితులైన మెస్రా మారుతి పునబాయ్ మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ మాకు ఎలాంటి ఆస్తి పన్నులు లేవని, సరైన ఇల్లు ఉండటానికి లేదని, కూలీ నాలికు పోయే పరిస్థితి లేదని, కండ్లు కనబడవని, భార్య వృద్ధురాలని చాలని వచ్చిన ప్రభుత్వ ఇచ్చే పెన్షన్తో జీవనోపాధి గడుపుతున్నామని, వర్షాకాలంలో ఇంటిలో నీళ్లు చేరి బురదలో ఉంటున్నామని, బీద వాళ్లకు ఇందిరమ్మ కళ ఇందిరమ్మ ఇల్లు ఎదురు చూస్తున్న కళ నెరవేరకుండా నిరాశ మిగిలిందని, కార్యదర్శి సర్వేలో బీద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి ఇందిరమ్మ కమిటీ వారు వారి అనుచరులకు మంజూరు చేసుకుని బీదవారికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేసి ఆదుకునే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు. చెప్పండి మీ సమస్య. మాకు ఇల్లు లేదు కదా సార్, అందరికీ ఇల్లు వచ్చింది. పెద్ద మునుగో లిస్టులో మా పునబాయి పేరు వచ్చింది, నా పేరు ఇంకా వచ్చింది. కానీ మాకు ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తాను, కానీ మన గరీబులకు పేదలకు మా పరిస్థితి చూస్తలేరు ఎవరు. మాకు ఇల్లు లేదు, మాకు ఉగి వచ్చింది. వర్షాకాలం మోకాలు బట్టి నీళ్ళు ఉన్నాయి సార్, తడకలు కట్టుకున్నాం. మన పరిస్థితి ఇట్లా ఉన్నది. ఉన్నోళ్ళకి ఇస్తారు, మనకి ఇస్తలేరు గరీబులకు. మీ పేరేంది? మారుతి సార్. మారుతి. ఏం మారు? మెస్రా మారు సార్. ఎవరు? బాలాజీ కూడా. అవును సార్. లిస్టులో పేరు వచ్చిందా మీది? వచ్చింది సార్. కార్యదర్శి చెప్పారా? కార్యదర్శి చెప్పారు, కానీ లిస్ట్ వచ్చింది, ఆయన లిస్ట్ పారేసిండు. ఇంకా మరో గొడవ పెట్టి వాళ్ళు ఇంకా సరి లిస్ట్ చేసి వాళ్ళకు ఉన్నోళ్ళకి ఇల్లు వచ్చింది, కానీ మనకు రాలే. మన పరిస్థితి మీరు చూడాలి సార్. ఒకసారి పరిస్థితి చూస్తే మాకు తెలియదా? తడకలు కట్టున్నాం. ఏం లేదు సార్, భూములు లేవు. ఎట్లా బతుకుతుంటారు మీరు? పింఛన్ మీద. పింఛన్ మీదనా? అవును. ఇప్పుడు మంజూరు కావాలంటే ఒక ఇల్లు కావాలి మీకు. నాకు ఇల్లే కావాలి సార్, కంపల్సరీ. వికలాంగులా మీరు? వికలాంగులే సార్, అంతే. ఇక కళ్ళు పోయినాయి సార్, కళ్ళు పడతలేదు, గుడ్డుని కట్టపట్టి నడుస్తున్నా. కూలికి పోయేటట్టు కూడా లేదు. లేదు, బాత్రూమ్ లేదు, ఇల్లు లేదు, లాట్రూమ్లు లేదు, ఏం లేదు. ఏంటంటే పింఛన్ పైసలు డబ్బులు వస్తున్నాయి, మేము ఆ పింఛన్ తీస్తాం మీద మేము బతుకుడు అవుతుంది. ఇక ఇల్లు పడిపోతుంది, ఇక ఇల్లు పడిపోతా సార్. అంత చెప్పండి. మిశ్రమ వెన్నెల మాట్లాడేది సార్. మా వారు చాలా పేదవాళ్ళు. నేను అమ్మ నాన్నకు ఒకటే బిడ్డని. నాది కూడా పెళ్ళి అయిపోయింది. నేను అత్తగారింటికాడ ఉంటున్నా, కానీ మా అమ్మ నాన్నని చూసుకోవడానికి ఎవరు లేరు. అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. వాళ్ళు చాలా బీద వాళ్ళు. వాళ్ళకు సరిగా ఇల్లు లేదు, ఏం కూడా ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు, ఏం లేదు. వాళ్ళు కష్టం చేస్తేనే బతుకుడు. మా డాడీకి పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు కాలం బతుకుతున్నారు. మా అమ్మకు కూడా వయసు అయింది, మా నాన్నకి ఇంకా వయసు అయింది. మా నాన్న కళ్ళు కనబడవు, కంటి చూపు లేదు, కళ్ళు కనబడవు. కష్టం చేయడానికి ఎవ్వరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. నేను కూడా ఏదైనా కూలి పనికి ఏ పనికైనా చేస్తే వీళ్ళకు 10, 20 నేను ఇస్తాను వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళకి చేత కాదు, వీళ్ళకు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇంటికాడ పరిస్థితి ఏమో ఇట్లుంది. మాకు ఇల్లు కూడా సరిగా లేదు. వర్షం వస్తే కూడా మాకు తడకలేసి ఉంది మా ఇల్లు. మా వర్షం వస్తే మాకు నీళ్లు, మోకాల నీళ్లు కూడా మోకాల వరకు వస్తాయి మాకు నీళ్లు. మాకు ఇల్లు లేదు, మాకేం లేదు, మాకు భూమి లేదు, ఏం లేదు. కష్టం చేసుకుంటేనే బతుకుడు మేము. కష్టం మీదనే బతుకుడు మేము. కష్టం చేసేటోళ్ళు ఇంకా ఎవరు లేరు. నేనే కష్టపడితేనే వీళ్ళకి 10, 20 ఇస్తే వీళ్ళకు కాలం పూట గడుస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు రాలే మీకు? లిస్టులో పేరు వచ్చింది, కానీ ఉన్న వాళ్ళకేమో ఇల్లు ఇస్తున్నారు, లేని వాళ్ళకేమో పేరుని అసలు లెక్క చేస్తలేరు. పేదవాళ్ళకు ఇల్లు ఇస్తలేరు, ఏం లేదు. ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, పేరు వస్తుంది, కానీ లేని వాళ్ళకు లెక్క చేస్తలేరు. కార్యదర్శి ఏమన్నారు?
కార్యదర్శి కూడా పట్టించుకుంటలేడు. కార్యదర్శి కూడా పేదవాళ్ళని అసలు డేకుతలేడు, పట్టించుకుంటలేరు మొత్తానికి. కార్యదర్శికి కూడా తెలుసు కానీ ఆయన కూడా సరిగా పట్టించుకుంటలేరు. ఎవరు కూడా మమ్మల్ని సరిగా పట్టించుకుంటలేరు. మీకు భూములు లేవా? లేవు సార్. ఏం లేవా? ఏం లేవు, భూమి లేదు, జాగలేదు, ఏం లేదు. మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి మీరు? మేము సబ్ కలెక్టర్ని, మేడంని, కలెక్టర్ని, మేడంని, మేము సబ్ కలెక్టర్ని మాకు దయచేసి మాకు ఇల్లు ఇవ్వాలని మేము సబ్ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.